మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వేల్పూర్ మండలంలోని పోచంపల్లి పడిగల్ గ్రామానికి చెందిన రైతన్న ఒక కాలువలో ఒక కారుతో సహా మునిగిపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో మునిగిపోయిన తర్వాత ఆయన అక్కడికక్కడే చనిపోయాడు అని చెప్పేసి మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. సో వేల్పూర్ మండలానికి సంబంధించి మాట్లాడుకుంటే, అదేవిధంగా అంకాపూర్ సంబంధించి మాట్లాడుకుంటే, అక్కడ మెయిన్గా ఆ కమ్యూనిటీ రెడ్డి కమ్యూనిటీ ఉంటుంది. అదేవిధంగా మున్నూరు కాపుకు సంబంధించిన కమ్యూనిటీ అనేది చాలా ఉంటూనే ఉంటుంది. సో అక్కడున్న రైతన్నలు కామన్గా చూసుకుంటే ఎక్కడికైనా వాళ్ళు పొలానికి వెళ్ళినా, లేకపోతే బయటకెళ్ళి ఏదైనా సామాన్లు తెచ్చుకుందాం ఎక్కడికైనా వెళ్ళి షాప్స్కి వెళ్ళినా కూడా వాళ్ళు కార్నే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో నిన్న జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి కూడా మనం మాట్లాడుకుంటే, ఆ రైతన్న తన పొలానికి అంటే పోచంపల్లి అదేవిధంగా పడగల్ గ్రామానికి సంబంధించిన గ్రామ శివారులో ఆయనకు ఒక పొలం ఉంది. ఆ పొలానికి వెళ్ళి వాటర్ పెట్టేసి మళ్ళీ తిరిగి వచ్చే ప్రయత్నంలో ఒక అదుపు తప్పి ఆ కార్ అనేది ఆ కాలువలో పడిపోయిందని చెప్పేసి మనకి తెలుస్తున్న సమాచారం. అక్కడ కాలువలోకి ఆ కార్ దూసుకెళ్ళిన తర్వాత ఎవరైతే ఆ స్థానికులు ఆ కార్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ కాలువలో ఒక కార్ పడిపోయింది అని చెప్పేసి అన్న తర్వాత అక్కడ ఒక హైడ్రామా అనేది క్రియేట్ అయిపోయింది. వాళ్ళని సేవ్ చేద్దామని చెప్పేసి అక్కడున్న స్థానికులు చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు. కాకపోతే ఆ కార్లో ఉన్న రమేష్ అనే రైతన్న అక్కడికక్కడే తుదిశ్వాస విడిచిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో పోలీసు అధికారులు రంగంలోకి దిగిన తర్వాత ఆ కార్ని ఐడెంటిఫై చేయాలి. ఆ కాల్వ సంబంధించి మాట్లాడుకుంటే చాలా పెద్దగానే ఉంది. ఆ కార్ ఎక్కడుంది అని చెప్పేసి తెలుసుకోవడానికి గజ ఈతగాళ్ళని రంగంలోకి దించారు. ఆ గజ ఈతలు కాల్వలోకి వచ్చిన తర్వాత ఆ కాల్వలో ఆ కార్ని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ కార్లోని రమేష్ అనే వ్యక్తిని, ఆ రైతన్నని గజ ఈతగాళ్ళు ఆ డెడ్ బాడీని బయటకు తీయడం జరిగింది. సో పోలీసు అధికారులు అక్కడికి వచ్చి ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయడం జరుగుతూ ఉంది. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా కేసుని కూడా ఫైల్ చేస్తామని చెప్పేసి మనకి వస్తున్న సమాచారం. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఇట్లాంటి ఇన్సిడెంట్లు చాలా జరుగుతూనే ఉన్నాయి. పొలానికి వెళ్ళి అక్కడ కరెంట్ షాక్లతో రైతన్నలు చనిపోతూ ఉన్నారు. అదేవిధంగా కార్లో వెళ్ళి మార్గ మధ్యలోనే యాక్సిడెంట్స్ జరగడము. కాకపోతే ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలామంది చెరుకట్టల పైన కూడా చాలామంది డ్రైవ్ చేస్తూ ఉంటున్నారు. బైక్లు కావచ్చు, అదేవిధంగా కార్లు అండ్ కేజ్ వీల్స్తో సహా ఆ ట్రాక్టర్లతోని ఆ చెరువు కట్ట మీద వాళ్ళు వెళ్ళే సిచ్యువేషన్లో అదుపు తప్పి ఆ చెరువులోనే చాలామంది అక్కడ పడిపోతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో రైతన్నలు బీ కేర్ఫుల్. చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. వీడియోలు కూడా నెట్టింట చాలా వైరల్ అవుతూనే ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని చెప్పేసి మా సుమన్ టీవీ ద్వారా మేము కోరుతా ఉన్నాం.